జీవితంలో మనందరికీ గోల్స్ ఉన్నాయి. పేరు, హోదా అయినా సాధించాలి, డబ్బు సంపాదించి గౌరవంగా జీవించాలి, లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వాలి అని. కానీ ఒక నిజమేంటంటే గోల్స్ పెట్టుకున్నవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ వాటిని నిజంగా సాధించిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ. ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే గోల్స్ పెట్టడం చాలా సులువు. కానీ వాటిని ఒక సిస్టమ్‌తో రోజు ఫాలో చేస్తూ సాధ్యమయ్యేటట్లు చేసుకోవడం చాలా కష్టమైన పని. అందుకే చాలామంది మధ్యలో ఆగిపోతున్నారు. ఈ వీడియోలో నేను మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వను. కోట్స్ అస్సలు చెప్పను. నిజంగా మీ లక్ష్యాలను ఎలా అచీవ్ చేయాలో, రియల్ సక్సెస్‌ఫుల్ పీపుల్ తమ జీవితాల్లోని లక్ష్యాలను ఎలా సాధించారో స్టెప్ బై స్టెప్‌గా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి తప్పకుండా ఒక క్లారిటీ వస్తుంది. ముందుగా మీకు చాలా ముఖ్యమైన నిజం ఒకటి చెబుతాను. గోల్స్ అంటే చాలామంది ఇలా అనుకుంటారు, నాకు సక్సెస్ కావాలి, నాకు డబ్బు కావాలి, మరియు నా లైఫ్ బాగుండాలి అని. ఇవి గోల్స్ అస్సలు కాదు, అవునా? ఇవి కోరికలు మాత్రమే అని నేను అంటాను. ఎందుకంటే ఇందులో సక్సెస్ కావాలి అన్నావు, అయితే ఎంత సక్సెస్? డబ్బు కావాలి అన్నావు, అయితే ఎంత డబ్బు? లైఫ్ బాగుండాలి అని అన్నావు, అయితే ఎప్పుడు? ఇందులో టైం లేదు, ఇందులో యాక్షన్ లేదు, కమిట్మెంట్ కూడా లేదు. ఇప్పుడు డిఫరెన్స్ మీరే చూడండి. మీరు డబ్బు సంపాదించాలి అనే లక్ష్యం పెట్టుకున్నారనుకోండి, ఈ మాటలో ఒక ప్రశ్న ఉంది. అదేంటంటే అసలు ఎంత డబ్బు సంపాదించాలి, ఎప్పుడు సంపాదించాలి, ఎలా సంపాదించాలి? ఈ ప్రశ్నకు సమాధానాలు అందులో ఉన్నాయా? లేదు. కాబట్టి మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. యాక్షన్ జీరో. అదే మనం ఇలా అనుకుంటే, నేను ఈ సంవత్సరం ఒక స్కిల్ నేర్చుకుంటాను, రోజుకు మినిమం 1 గంట ప్రాక్టీస్ చేస్తాను, 6 నెలల్లో ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ చూస్తాను. ఇప్పుడు టైం క్లియర్, యాక్షన్ క్లియర్, డైరెక్షన్ కూడా క్లియర్. ఇది డెసిషన్ అంటే. లక్ష్యం అంటే ఏమి జరిగినా నేను ఇదే చేస్తాను అనే నిర్ణయం తీసుకోవడం. ఒక నిర్ణయం తీసుకున్నాకే మీ బ్రెయిన్ సీరియస్ అవుతుంది. కానీ డెసిషన్ తీసుకోవడం ఒకటే సరిపోదు. ఆ డెసిషన్కి క్లారిటీ లేకపోతే యాక్షన్ రావడం అసాధ్యం. క్లారిటీ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్గా ఎంఎస్ ధోని గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఎంఎస్ ధోనిని చాలా లక్కీ, టాలెంటెడ్ వల్ల మాత్రమే సక్సెస్ అయ్యాడు అని అనుకుంటారు. కానీ నిజం అది కాదు. ఎంఎస్ ధోని చిన్నప్పుడు ఇలా అనలేదు, నేను ఫేమస్ కావాలి అని, నేను స్టార్ అవ్వాలి అని. అతని గోల్ చాలా స్పెసిఫిక్. నేను ఇండియన్ క్రికెట్ టీంలో వికెట్ కీపర్ అవ్వాలి అని. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే బ్యాట్స్మెన్ అవ్వాలా, బౌలర్ అవ్వాలా, ఆల్రౌండర్ అవ్వాలా, ఈ కన్ఫ్యూజన్ అతనికి లేదు. వికెట్ కీపర్ కావాలని తనకు క్లారిటీ ఉండడం వలన అతని డైలీ లైఫ్ ఆటోమేటికల్లీ షేప్ అయింది. అతను తన లక్ష్యానికి తగ్గట్లుగా వికెట్ కీపింగ్ ప్రాక్టీస్, ఫాస్ట్ రిఫ్లెక్స్ డ్రిల్స్, ఫిట్నెస్, డిసిప్లైన్ అండ్ ప్రెషర్ హ్యాండ్లింగ్ ఇవన్నీ కూడా అతనికి గోల్కి సాధనాలుగా మారిపోయాయి. కాబట్టి మీ లక్ష్యంపై క్లారిటీ ఉంటే మీరు ఏమి చేయాలో మీ బ్రెయిన్కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మీ లైఫ్కి అప్లై చేయండి. మీరు నాకు ఆన్లైన్ ఎర్నింగ్ కావాలి అనేది కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. అయితే కరెక్ట్ ఏంటంటే నేను కంటెంట్ క్రియేషన్ నేర్చుకొని డైలీ వీడియోలు అప్లోడ్ చేస్తాను అన్నది క్లారిటీగా ఉంటుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, క్లారిటీ ఉంటే మార్గం ఈజీగా తెలుస్తుంది. మార్గం తెలిస్తేనే యాక్షన్ ఉంటుంది. యాక్షన్ ఉంటేనే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు లక్ష్యం మీద క్లారిటీ వచ్చింది అనుకుందాం, కానీ అది నిలవాలంటే ఏం చేయాలి? అందుకే గోల్ని మనసులో కాకుండా ఒక పేపర్ మీద రాసుకోవాలి. అది ఎందుకు అంత ఇంపార్టెంటో ఎలన్ మస్క్ గురించి తెలుసుకుందాం. ఈరోజు ఎలన్ మస్క్ అంటే ఒక టెస్లా, ఒక స్పేస్ ఎక్స్. ఎలన్ మస్క్ అంటే ఒక వరల్డ్ చేంజింగ్ ఐడియాస్. అలాంటి ఎలన్ మస్క్ కెరీర్ మొదట్లో డబ్బులున్నవాడు కాదు. అతనికి బిగ్ సపోర్ట్ లేదు, ఓన్లీ గ్రేట్ ఐడియాస్ మాత్రమే ఉన్నాయి. అప్పుడు అతను ఏం చేశాడంటే తన గోల్స్ని పేపర్ మీద రాసేవాడు. అతని లక్ష్యాలు చాలా గొప్పవి. స్పేస్లో ట్రావెల్ చేయాలి అని, ప్రపంచానికి ఎలక్ట్రిక్ కార్స్ను అందించాలి అని రాసుకున్నారు. అప్పుడు ఏమవుతుంది అంటే పేపర్ మీద ఉన్న గోల్స్ అనేది మళ్ళీ మళ్ళీ మనకు కనిపిస్తుంది. డైలీ రిమైండర్ అవుతుంది, నిర్ణయాలకు మార్గం చూపిస్తుంది. ఇలా మన గోల్స్ని పేపర్ మీద రాసుకోవడం వలన మన బ్రెయిన్కి పదే పదే చెప్పినట్లు అవుతుంది. అప్పుడు ఇమాజినేషన్లా కాకుండా మన పనులని
సీరియస్గా ప్రారంభిస్తాం. కాబట్టి మీ లక్ష్యాలను రాసుకోవడం వలన అది మీకు పదే పదే గుర్తు చేస్తుంది. ఒకవేళ మీ గోల్స్ని మనసులోనే ఉంచుకుంటే డిస్ట్రాక్షన్ వల్ల మాయమవుతుంది. భయం వల్ల మన సంకల్పం బలహీనమవుతుంది. ఇప్పుడు గోల్ని రాసుకున్నాం, కానీ అది అచీవ్ అవ్వాలంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? బిగ్ గోల్ని స్మాల్ డైలీ యాక్షన్గా మార్చడమే అసలు గేమ్ చేంజర్. సచిన్ తెందుల్కర్ ఒక్క రోజులో లెజెండ్ కాలేదు. అతని సక్సెస్ ఒక్క రోజుతో కాదు, ఒక్క సిరీస్తో అస్సలు కాదు. అతని డ్రీమ్ చాలా పెద్దది. టీమిండియా కోసం దీర్ఘకాలం క్రికెట్ ఆడాలి అని లక్ష్యం. కానీ ఆ డ్రీమ్ అచీవ్ చేయడానికి అతను ఏ మ్యాజిక్ చేయలేదు. అతను చేసిన పని చాలా సింపుల్. ప్రతిరోజు ప్రాక్టీస్, నెట్స్లో గంటల తరబడి వీక్ ఏరియాస్ మీద ఫోకస్ చేశాడు. ఫిట్నెస్ మెయింటెనెన్స్ చేశాడు. మ్యాచ్ ఉన్నా లేకపోయినా రొటీన్ మిస్ కాలేదు. తరువాత రిజల్ట్ ఏంటంటే ఇయర్స్ తర్వాత రన్స్, రికార్డ్స్, సెంచరీస్ వచ్చాయి. సచిన్ సక్సెస్ మనకు ఒకే విషయం చెప్తుంది: పెద్ద లక్ష్యాలు ఒక్క రోజులోనే రీచ్ అవ్వవు. స్మాల్ డైలీ యాక్షన్స్ లాంగ్ టర్మ్ చేయగలిగితే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఈ డైలీ యాక్షన్స్ ఒక్కరోజు చేస్తే సరిపోతుందా? మీకు మోటివేషన్ ఒకరోజు ఉంటుంది, మరుసటి రోజు ఉండదు. కానీ రొటీన్ ఉంటే మూడు ఉన్నా లేకపోయినా పని జరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. ప్రైమ్ మినిస్టర్ అయిన తరువాత కూడా ఆయన రొటీన్ చేంజ్ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ లేస్తారు. రోజు ప్రారంభం అవ్వకముందే ఆ రోజు ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటారు. ఫిక్స్డ్ టైం ఫర్ రీడింగ్, ఫిక్స్డ్ టైం ఫర్ థింకింగ్, ఫిక్స్డ్ టైం ఫర్ వర్కింగ్. అందుకు ఫిజికల్ డిసిప్లైన్, మెంటల్ క్లారిటీ, క్లియర్ ఫోకస్తో ఉంటారు. మోటివేషన్ ఉన్నా లేకున్నా రొటీన్ ఫాలో అవుతూనే ఉంటారు. అందుకే లీడర్షిప్ స్ట్రాంగ్ అయింది. డెసిషన్ క్లియర్గా తీసుకుంటారు. లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ పాసిబుల్ అయింది. ఇందులో మనకు ఇచ్చే లెసన్ చాలా సింపుల్. మోటివేషన్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకండి, రొటీన్ బిల్డ్ చేసుకోండి. రొటీన్ ఉంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. కాన్ఫిడెన్స్ ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఇక్కడ చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు. అదేంటంటే పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూడడం. పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూడడం అనేది మనది పెద్ద భ్రమ. రతన్ టాటా గారు నానో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది విమర్శలు చేశారు. లాస్ వచ్చింది, ఫెయిల్యూర్ కూడా ఎదురైంది. కానీ ఆయన వెయిట్ చేయలేదు. పేదవారికి కూడా తక్కువ ధరలో ఒక కారు ఉండాలి అనే సంకల్పంతో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తరువాతే అతనికి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాంట్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. చివరికి ఒక క్లారిటీ వచ్చింది. దాని ద్వారానే ప్రపంచానికి లో కాస్ట్లో ఒక కారు ఉండాలి అనే ఐడియా పరిచయం అయింది. అప్పుడే ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. రతన్ టాటా గారు అఫోర్డబుల్ ఇన్నోవేషన్ అంటే ఏంటో ప్రపంచానికి చూపించాడు. ఈ ఎగ్జాంపుల్లో మనకు చెప్పే విషయం ఏంటంటే పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తే లైఫ్లో ఏది స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ చేస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేశాక ఇంకో పెద్ద ఛాలెంజ్ వస్తుంది. అదే డిస్ట్రాక్షన్స్. ఫోకస్ లేకపోతే ప్రోగ్రెస్ ఉండదు. సక్సెస్కి బిగ్గెస్ట్ శత్రువు ఏంటంటే అది డిస్ట్రాక్షన్స్. డిస్ట్రాక్షన్స్ అంటే మన గోల్ మీద ఫోకస్ లేకుండా చేసే పనులు. అవి మొబైల్ అడిక్షన్, టైం వేస్టేజ్ మరియు ఇతరులతో పోల్చుకోవడం. ఈ పనులు అన్నీ మన లక్ష్యానికి దూరం చేస్తాయి. అలా కాకుండా లక్ష్యం వైపు ఫోకస్ చేయాలంటే దీనికి బెస్ట్ ఉదాహరణ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక పెద్ద కుటుంబంలో చాలా సాధారణ పరిస్థితుల్లో రామేశ్వరంలో జన్మించారు. తను ఆ చిన్న వయసులోనే వార్తాపత్రికలో అమ్ముతూ కుటుంబానికి సహాయం చేశారు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన ఫోకస్ మాత్రం మారలేదు. చదువు మీద దృష్టి, నేర్చుకోవాలనే తపన, క్రమశిక్షణతో పెద్ద సైంటిస్ట్గా అయ్యారు. ఇండియా తొలి మిజైల్ ప్రోగ్రాంకి నాయకత్వం వహించారు. చివరికి దేశం గర్వించే ప్రెసిడెంట్గా మారారు. అబ్దుల్ కలాం గారి జీవితం మనకు చెప్పేది ఒక్కటే: పరిస్థితులు ఎలా ఉన్నా వర్క్ మీద క్లియర్ ఫోకస్గా ఉంటారు. అందుకే ఆయన నాలెడ్జ్ పెరిగింది, విజన్ క్లియర్ అయ్యింది. కాబట్టి మీ ఫోకస్ మరియు డిసిప్లైన్ మీ ఫ్యూచర్ గోల్ని నిర్ణయిస్తాయి. అయితే ఫోకస్ ఉన్నా కూడా ఫెయిల్యూర్స్ రావచ్చు.
కానీ ఫెయిల్యూర్స్ వచ్చిన వెంటనే ఆపేయవద్దు. ఎగ్జాంపుల్గా స్టీవ్ జాబ్స్ గారు ఒక దశలో తానే స్థాపించిన యాపిల్ కంపెనీ నుంచి అంతర్గత విభేదాల కారణంగా బయటకు పంపించబడ్డాడు. చాలామంది అయితే అక్కడే జీవితంలో ఆగిపోయేవారు. కానీ స్టీవ్ జాబ్స్ ఆ ఫెయిల్యూర్ని ఎండ్గా తీసుకోలేదు. ఆయన నేర్చుకున్నారు, తప్పులు అనలైజ్ చేశాడు, తన ఆలోచనను ఇంప్రూవ్ చేసుకున్నాడు. తరువాత స్ట్రాంగ్గా తిరిగి వచ్చి యాపిల్లో ఐఫోన్, ఐప్యాడ్ లాంటి వరల్డ్ చేంజింగ్ ప్రొడక్ట్స్ తీసుకువచ్చాడు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఫెయిల్యూర్ అనేది ఎండ్ కాదు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆగిపోకుండా తప్పులు సరిదిద్దుకొని ఫెయిల్యూర్స్ని ఒక ఫీడ్బ్యాక్లా నేర్చుకుంటే సక్సెస్ తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఇన్ని తెలుసుకున్నాక కూడా ఒక ఫైనల్ ట్రూత్ చెప్పడం మిగిలిపోతుంది. అదే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అనేది సక్సెస్కి నిజమైన రహస్యం. ఎగ్జాంపుల్గా సుందర్ పిచాయ్ గారు, అతను చిన్న ఉద్యోగంతో మొదలై ప్రతిరోజు ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడం, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, అలా అంచెలంచెలుగా ఎదిగి సంవత్సరాల పాటు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఫలితంగా ప్రపంచాన్ని శాసించే గూగుల్కి CEO అయ్యారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విజయం ఒక్క రోజులోనే రాదు. ఇందులో మ్యాజిక్ లేదు, షార్ట్ కట్ అస్సలు లేదు. నిరంతరం కన్సిస్టెన్సీ ఉంటే సక్సెస్ తప్పకుండా వస్తుంది. ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఏంటంటే సక్సెస్కి ఒక ప్రత్యేక రహస్యం అంటూ ఏదీ లేదు. మొదట మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయంపై మనకు క్లారిటీ రావాలి. ఎందుకంటే క్లారిటీ వచ్చాకే చిన్న చిన్న పనులు మొదలవుతాయి. ప్రతిరోజు అదే పనిగా మోటివేషన్ కోసం ఎదురు చూడకుండా ఆ పనులను అలవాటుగా మార్చుకోవాలి. పనులు చేసే క్రమంలో డిస్ట్రాక్షన్స్ వస్తాయి మరియు ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి. కానీ వాటిని ఎండుగా కాకుండా నేర్చుకునే లెసన్గా తీసుకుంటే మీరు ముందుకు వెళుతూనే ఉంటారు. ప్రతిరోజు ఆగకుండా అదే మార్గంలో నడిచిన వాళ్ళే చివరికి లక్ష్యాన్ని చేరుకుంటారు. అందుకే ఈరోజే స్టార్ట్ చేయండి. చిన్నగా అయినా సరే, కానీ స్టాప్ అవ్వకండి. తప్పకుండా సక్సెస్ అవ్వండి. ఒకరోజు మీ కథ కూడా ఎవరికైనా ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇలాంటి రియల్ లైఫ్ గైడెన్స్ మీకు ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి క్లారిటీ ఇచ్చే వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.